पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఈ రోజున మనం చెప్పుకోబోతున్నటువంటి పుస్తకం ది కాన్షియస్నెస్ ఆఫ్ ది ఆటమ్. ఇందులో ఫస్ట్ లెసన్ లెక్చర్ 1, ది ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్. There has probably never been a period in the history of thought entirely resembling the present. Thinkers everywhere are conscious of two things. First, that the region of mystery has never before been so clearly defined. And secondly, that region can be entered more easily than has hitherto been the case. So, సృష్టిలో ఎప్పుడు కూడా ఒక హిస్టరీ అన్నది ఉంది ఒకటి చోట్లో. అంటే ఎప్పటి నుంచో ఒక సృష్టిలో నిర్ణయింపబడుతున్నటువంటి కార్యక్రమం అన్నటువంటిది ఎప్పుడు కూడా ఒక మిస్టరీగా ఉంటుంది. అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో దీనికి ఒక అనుకూలమైనటువంటి కాలంగా చెప్పారు. అంటే సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఎక్కువ వివరముగా తెలియబడేటువంటి అవకాశము ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి సమయం. Therefore, perhaps be induced to render up some of its secrets in investigators of all schools pursue their search with determination. So, ఈ రహస్యాలు కొన్ని మనకి కాలంలోకి ముందుకు వెళుతున్న కొద్దీ ఈ రహస్యాలు కొంచెం మానవుడు తెలుసుకోగలుగుతున్నాడు. తెలుసుకుంటున్న దాన్ని తన లైఫ్లో దాన్ని వినియోగించుకుంటూ ఇంకా ఆనందమయంగా జీవితాన్ని ఏర్పరచుకుంటున్నాడు. The problems with which we are faced as we study the known facts of life and existence are susceptible of clearer definition than heretofore. And though we do not know the answers to our questions, though we have not as yet discovered the solutions for our problems, though no panacea lies ready to our hand whereby we can remedy the world's ills, yet the very fact that we can define them, that we can point in the direction in which mystery lies, and that the light of science, of religions, and of philosophy has been shed upon vast tracts which were earlier considered lands of darkness, is a guarantee of success in the future. కనుక ఏం జరుగుతుందంటే ఈ సృష్టిలో ఈ రహస్యాలు తెలుసుకుంటున్న దాని నుంచి మానవుడు ఇంకాస్త పురోగమించుతూ ముందుకు వెళుతున్నాడు. సైన్స్ ఫీల్డ్లో కానీ, రిలీజియస్గా కానీ, ఫిలాసాఫికల్గా కానీ మానవుడు గతంలో కన్నా ఇంకాస్త ఎక్కువగా తెలుసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది ప్రస్తుతం. అయితే ఈ తెలుసుకోవడంలో కొంత తెలిసినట్టే ఉంటుంది, కానీ కొంత మానవుడికి కొన్ని బోధపడినటువంటి విషయములు అన్నటువంటివి ఉండిపోతున్నాయి. వీటి వలన మానవుడు చిక్కులు పాలవుతున్నాడు. సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు సరిగ్గా బోధపడుచుకోలేక మానవుడు ఇబ్బందులు పాలవుతున్నాడు. కొన్ని రహస్యాలు ఇందులో చెప్పబడినటువంటి సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం చేత కొన్ని సమస్యలకు కానీ, కొన్ని ఏర్పడుతున్నటువంటి ప్రశ్నలకు కానీ మనకి
సమాధానములు లేకుండా అప్పటికేదో తట్టినటువంటిది ఇదే దీనికి సమాధానం కాబోలు అని అనుకుంటూ ముందుకు వెళుతున్నాడు. Though we have not as yet discovered the solutions to our problems, we can remedy the world's ills at the very fact that we can define them, that we can point in the direction in which mystery lies. కనుక ఈ రకంగా మానవుడు is a guaranteed success in the future. We know so much more than was the case 500 years ago, save in a few cycles of wise men and mystics. గతములో కన్నా ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడు ఇంకాస్త ఎక్కువ వివరముగా తెలుసుకోగలుగుతున్నాడు. అది మాత్రం సత్యం. ఎందుకంటే ఇంతకు ముందు ఏర్పడుతున్నటువంటి విషయాల కన్నా ఇప్పుడు తెలుపబడుతున్నటువంటి విషయాలు ఎక్కువ రహస్యాలు అనేటువంటి అలా సృష్టిలో కొంచెం మాత్రం మనం ధ్యానం చేసినా సరే, లేదా కొంచెం ఆలోచించగలిగినా సరే మనకు సృష్టి రహస్యాలు తెలుపబడేటువంటి అవకాశములు ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో ఎక్కువగా ఉన్నాయి. ఇది సత్యం. అది ఎందుకు ఏమిటి అనేటువంటిది మనకి చెప్పుకుంటూ వస్తారు. We have discovered so many laws of nature, even though as yet we cannot apply them, and the knowledge of things as they are has made immense strides. Things as they are. సృష్టిలో రహస్యములు అన్నటువంటివి వాటిని ఉన్నవి ఉన్నట్లుగా దర్శించుట అన్నటువంటిది ఎక్కువ ప్రధానం. థింగ్స్ యాజ్ దే ఆర్. దాన్ని మనం అంటే సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలని సరిగ్గా అవగాహన చేసుకోగలగటం అన్నటువంటిది ఎప్పుడు సంభవిస్తుందంటే మనం సృష్టితో అనుసంధానం చెందినప్పుడు మనకు ఆ రహస్యాలు తెలుస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే కనుక మనకి కనబడుతున్నటువంటి విషయాల్ని మనం తప్పుగా తెలుసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. అందుగురించి గతంలో కన్నా ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో ఎక్కువగా ఈ రహస్యాలు తెలుపబడుతూ ఉన్నాయి. కొంచెం మీరు తెలుసుకోగలడానికి కొంచెం ప్రయత్నం చేస్తే చాలు మీకు కూడా తెలియబడతాయండి అంటున్నారు. Nevertheless, the mystery land still remains to be opened up and our problems are still numerous. ఎంత రహస్యాలు తెలుస్తుంటే అంత ఈజీ ఉండాలి మనకి లైఫ్లో. అన్నిటికన్నా ఈరోజు ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళేవాడు మానవుడు, తర్వాత బండి కనుక్కున్నాడు అనుకోండి, అంతకన్నా ఈజీ అవ్వాలి లైఫ్. బండి కనుక్కున్న తర్వాత కార్ కొనుక్కున్నాడు, ఇంకా ఈజీ అయిపోతుండాలి మన లైఫ్. కానీ ఈజీ అవుతున్నట్టే కనబడుతుంది, కానీ కష్టాలు కూడా అదే రేషియోలో పెరిగిపోతున్నాయి మనకి. అంటే ఏమిటి మరి? దీన్ని బట్టి మనకు అవగాహన చేసుకోవాల్సినటువంటిది ప్రోగ్రెస్ అన్నటువంటిది అవుతుంది, కానీ ప్రోగ్రెస్ అన్నటువంటిది సరైన డైరెక్షన్లో అవుతుందా, సరైన డైరెక్షన్గా మనం సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోగలుగుతున్నామా లేదా అనేటువంటి చెక్ చేసుకోవాలి. అది ఆ చెక్ అవ్వకపోతే ఏమవుతుందంటే మళ్ళా ముందుకెళ్ళి మళ్ళీ ఎంతో దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఇటు అనుకున్నానండి, నేను విజయవాడ అంటే ఇటు వెళ్ళాలనుకున్నాను అని చెప్పి కరీంనగర్ ఇటు దాటిన తర్వాత మళ్ళీ బండి వెనక్కి తిప్పుకుని మళ్ళీ వాడు వెళ్ళాల్సి వస్తుంది. హీ హాస్ టు టేక్ టర్న్ అంతే. డెఫినెట్గా వీడు వెళుతున్నాడు కాబట్టి అది వస్తుందని కాదు. తూర్పు ఎటుందో అటువైపు తిరిగి వెళుతుంటే అది తూర్పు. ఎంత రాజుగారు అయినా సరే దక్షిణంగా వెళుతున్నాడు అనుకోండి, వాడు తూర్పు వైపు తిరగాలంటే ఎంతో దూరం వెళ్తాడు, మళ్ళీ వాడు తూర్పుకి తిరిగి ప్రయాణం చేయాల్సిందే. కానీ రాజుగారు కాబట్టి ఆయన చెప్పింది కరెక్టును, ఆయన వెళ్ళే మార్గం కరెక్ట్ అని అనుకుంటే మిగిలిన వాళ్ళు అమాయకులు అయిపోతారు అనవసరంగా. అందుగురించి ఎప్పుడు కూడా సృష్టిలో ఉన్నటువంటి సత్యములను ఎవరికి వాళ్ళకిగా ఇవన్నీ దర్శనం అవుతూ ఉంటాయి. దర్శనం అవుతున్నటువంటి సత్యాన్ని బేస్ చేసుకుని మనం చేస్తున్నటువంటి పనులని వాటికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనేటువంటి చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మార్గం. కానీ ఇది ఇలా ఉంది కాబట్టి వాళ్ళకి ఇలా రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అని అనుకుంటే మనం తప్పులో పడిపోతాం. Nevertheless, the mystery land still remains to be opened up, and there is the problems of our own particular life, whatever that may be. There is a problem of that which is largely termed the not self and which concerns our physical body. మనకి ఎక్కువగా ప్రాబ్లం దేనితో వస్తుంది? ఎక్కువగా ఈ భౌతికమైనటువంటి దేహమునకు సంబంధించినటువంటి ఈ దేహంతో ఏర్పరచుకునేటువంటి సంబంధములను బట్టి, ఈ దేహమును బేస్ చేసుకుని మనం ఏర్పరచుకునేటువంటి ఆలోచనలను బట్టి వీటి వలన ఎక్కువగా మనకి సమస్యలు అనేటువంటి వస్తున్నాయి. మాస్టర్ జ్వాల్కుల్ గారి గ్రంథాల్లో ఈ దేహమును ది నాట్ సెల్ఫ్ అంటారు. సో ఆ పదాలను కొంచెం మనం జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ది నాట్ సెల్ఫ్ అంటే ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీలో ఏర్పడేటువంటి సమస్యలు, ఈ ఫిజికల్ బాడీ బేస్గా మనం ఎవరితోటైనా సరే రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానితో మనకు సమస్యలు వస్తుంటాయి ఎప్పుడు కూడా. సో ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి.
సో దేహంతో ఏర్పరచుకునేటువంటి సంబంధములు దేహమును అనుగుణముగా వాళ్ళు బాగా తయారై వచ్చారట. ఆయన ఎవరో మినిస్టర్ గారు కాబట్టి ఆయనతో మనం సంబంధములు పెట్టుకుందాం అన్నటువంటిదిగా ఉంటే మనకు పని అవసరం అయ్యేప్పటికీ ఆయన మినిస్టరీ నుంచి తీసేశారు. అప్పుడు ఏం చేస్తాం మనం? మనకి ఇబ్బందులు పాలయ్యాం వాళ్ళ. అందునుంచి దేవుని బేస్గా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంబంధములు సరైనటువంటి కాదు. అందునుంచి వాటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా గమనించుకోండి అంటున్నారు. విచ్ కన్సర్న్స్ అవర్ ఫిజికల్ బాడీ, our environment, our circumstances and our life conditions. If we are of an introspective turn of mind, there is a problem of our particular set of emotions and of the thoughts. So problems ekkada vasthunnante our set of emotions. మన ఎమోషన్స్ కొంచెం తేడాగా వస్తున్నాయి. సో మన ఎమోషన్స్ ని చక్కగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పెట్టుకోండి. వీడు మంచివాడు అని అనుకుని నా రహస్యాలని చెప్పేసాను, వాడు తీసుకెళ్ళి పెద్ద ఆఫీసర్ గారికి అన్ని చేరేస్తాడు, అయిపోయింది, ఫినిష్. కనుక ఎమోషన్స్ బేస్గా వాడు మంచిగా మాట్లాడాడు కాబట్టి నాకు మంచి స్నేహితుడు అనుకున్నాను. అలా కాదండి మీరు చేయవలసినటువంటిది. మీరు చూసేటువంటి విధానం అది కాదు, అది తెలుసుకోండి అంటున్నారు. సో అవర్ ఎమోషన్స్, తర్వాత అవర్ లైఫ్ కండిషన్స్, అవర్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి. అవర్ లైఫ్ కండిషన్, ఇఫ్ వీఆర్ ఆఫ్ ఇంట్రోస్పెక్టివ్ set of emotions and of the thoughts, desires and instincts by which we control action. మనలో డిజైర్స్ బేస్గా మనం యాక్షన్స్ ఉంటాయి. ఇది కోరిక, మనం దీనివల్ల లాభం వస్తుందని చెప్పి మనం పని చేస్తాం, దీనివల్ల నష్టం వస్తుందని పని మానేస్తాం. సో డిజైర్ ఆస్పెక్ట్ ఎక్కువగా పనిచేస్తుంటుంది. అది కాదండి వెళ్ళవలసినటువంటి మార్గం అని చెప్తున్నారు. డిజైర్స్ ఒకటి, ఇన్స్టింక్ట్స్ లోపల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బంధం లాంటిది ఒకటి ఉంటుంది మనకి. అంటే వీడు డెఫినెట్గా ఇప్పుడు చూడు వాడు చరుస్తాడంటే వాడు చరిచేస్తాడు. అంటే మన ఇన్స్టింక్ట్స్ లోపల నుంచి అవి మనని ఎక్కువగా రూల్ చేస్తుంటాయి, జాగ్రత్తగా గమనించుకోండి. ఈ కండిషన్స్ వస్తే వాడు ఖచ్చితంగా ఫలానా వ్యక్తి అరుస్తాడు చూడండి అని అనొచ్చు మీరు. అంటే వాడి ఇన్స్టింక్ట్స్, వాడికి తెలిసినా వాడు కంట్రోల్ చేసుకోలేడు. వాడుకున్నటువంటి ఎమోషన్స్, వాడుకున్నటువంటి కోప తాపాదులను, ఆ కండిషన్స్ వస్తే వాడిని నీకు బుద్ధి లేదురా అని వాడిని అంటే వాడు చూడండి ఖచ్చితంగా అరిచేస్తాడు చూడండి అని అంటాడు. వాడు ఖచ్చితంగా వచ్చి నన్ను అంత మాట అంటావు, సార్ నిన్ను అనుకోలే వాడిని అందాం అనుకున్నా నిన్ను అనేసానని. వీడి ఎమోషన్స్ అంతా వేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు అరిచేసి. దానివల్ల ఎంత బీపీ వచ్చేస్తున్నాడు. కనుక ఇవన్నీ కూడా మన డిజైర్స్ అండ్ ఇన్స్టింక్ట్స్, వీటి బేస్గా మన యాక్షన్స్ రన్ అవుతున్నాయి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి అంటున్నారు. గ్రూప్ ప్రాబ్లమ్స్ ఆర్ మెనీ. అంతేకాకుండా మనం ఈ గ్రూప్ ప్రాబ్లమ్స్ గా ఉంటున్నటువంటి, అంటే మొత్తం మానవ జాతిగా ఉంటున్నటువంటి వాళ్ళుగా, అంటే ఇది బేస్ గా ఉంటున్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటున్నాయి, అవి కూడా చెప్తున్నారు. వై షుడ్ దేర్ బి సఫరింగ్? అసలు సఫరింగ్ ఎందుకు ఉండాలంటే సృష్టిలో జీవులకి బాధలు ఎందుకు పెట్టాలి? అసలు బాధలు ఎందుకు ఉండాలండి? వై షుడ్ పీపుల్ హ్యావ్ సఫరింగ్ అంటున్నారు. స్టార్వేషన్ అండ్ పెయిన్, ఎందుకు స్టార్వేషన్ ఉండాలి, ఎందుకు పెయిన్ ఉండాలి? Why should the world as a whole be in the thrall of direct poverty, of sickness and of discomfort? ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కువగా కంఫర్ట్ గా ఉందా అండి అని అడిగితే అందరినీ ప్రతివాడు ఏదో ఒక డిస్కంఫర్ట్ మనకు చెప్తారు, కానీ నేను చాలా ఆనందంగా ఉన్నానండి, ఐఎమ్ వెరీ ఫుల్లీ ఫ్లెడ్జ్ అన్నటువంటిది ఎవడు అనలేకపోతున్నాడు. ఎందుకు? ప్రశ్న వేసుకోండి అంటున్నాడు. సో నిర్మమాటంగా మనం ప్రశ్న వేసుకోవచ్చు, తప్పలేదు. సో సఫరింగ్ ఉంటుంది, స్టార్వేషన్ ఉంటుంది, పావర్టీ ఉంటుంది, ఆఫ్ సిక్నెస్ ఉంటుంది. ప్రతివాడికి ఏదో ఒక బాధ ఉంటుంది. ఎంత ఉన్నవాడైనా సరే వాడికి పావర్టీ ఉంటుంది. ఎంత అంటే వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది అన్న బేస్ చేసి ఆ స్కేల్ తోటి మీరు పావర్టీని మీరు మెజర్ చేయలేరు. అందు గురించి ఇక్కడ పావర్టీ అని రాస్తారు. ఎంత ధనం ఉంటే వాళ్ళు పావర్టీ వాళ్ళ దగ్గర లేనట్టు అని కాదు ఇక్కడ అర్థం. ఎంత ల్యాండ్ ఉందనుకోండి వాడికి పావర్టీ లేదు అని మనం అనలేం. సో స్కేల్ ఆఫ్ మెజర్మెంట్ తేడా వచ్చేస్తుంది. అందు గురించి ప్రతివాడు కూడా ఇంకా లేదు, నాకేదో లేదనేటువంటిది వాడు తలుచుకుంటున్నాడు. ఎందుకు? ఇవన్నీ వాడికి ఏర్పడుతున్నాయి ఈ రకంగా. గ్రూప్ ప్రాబ్లమ్స్ ఆర్ మెనీ. సిక్నెస్ ఆఫ్ డిస్కంఫర్ట్. వాట్ ఈస్ ద పర్పస్ అండర్లైంగ్ ఆల్ దట్ we see around us, and what will be the outcome of world affairs viewing them as a whole? What is the destiny of the human race? What is its origin? And what is the key
టు ఇట్స్ ప్రజెంట్ కండిషన్. అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎటు వెళ్తున్నాడు, ఏంటి వీడి ఉద్దేశం, అసలు భూమి మీద పుట్టడానికి ఏంటదండి అసలు కారణం, ఎక్కడి నుంచి వచ్చామండి మనం. సో ఇవన్నీ కూడా తెలియకుండా మనం జీవించేస్తున్నాం. అసలు వీడు ఎటువైపు వెళ్ళాలి, వీడి గమ్యం ఏమిటి, ఎక్కడ ప్రారంభమైంది ట్రైన్, ఎక్కడికి వెళుతోంది, అది తెలియకుండా ట్రైన్ ఎక్కేసాడండి వీడు తెలుసుకోవట్లేదు. ట్రైన్ పోతుంది అది పోతుంటే చాలులేండి అని అనుకుంటున్నాడు. అట్లా. ఈజ్ దేర్ మోర్ దాన్ దిస్ వన్ లైఫ్ అండ్ ఈజ్ ద సోల్ ఇంట్రెస్ట్ టు బి ఫౌండ్ ఇన్ దట్ విచ్ ఈజ్ అపరెంట్ అండ్ మెటీరియల్. ఈజ్ దేర్ మోర్ దాన్ దిస్ వన్ లైఫ్ అంటే ఈ లైఫ్ అయినా దీని తర్వాత ఇంకేమైనా ఉందా, దీనికన్నా ఏమైనా ఉందా అసలు సృష్టిలో. నా లైఫ్ అని అన్నాం అంటే స్టార్టింగ్ ఎండింగ్ అన్నటువంటి 2 పాయింట్స్ పెట్టుకున్నాం. ఇంతేనా అంటే ఇంకేమైనా ఉందా అండి అంటున్నది ఒకటి. అండ్ ఇస్ ద సోల్ ఇంట్రెస్ట్ టు బి ఫౌండ్ ఇన్ దట్ విచ్ ఈస్ అపరెంట్ అండ్ మెటీరియల్ అంటే సృష్టిలో ఏర్పడేటువంటి మెటీరియల్ ఆస్పెక్ట్స్ మెయిన్, ఇంకేదైనా ఉందా అసలు అంటే మనం పూర్తిగా భౌతికమయముగా వెళ్దామండి ఫస్ట్. అంటే పూర్తిగా మెటీరియలిస్టిక్ గా నుంచి మనని తీసుకెళ్తారు. టోటల్ గా మెటీరియలిస్టిక్ గా మనకి ఏంటి విషయం అంటుంటది అంటే ఇంతేనని ఇంకేమైనా ఉందా. సచ్ క్యూరియస్ పాస్ త్రూ ఆల్ అవర్ మైండ్స్ at various times and have passed through the minds of thinkers right down through the centuries. There has been many attempts to reply to these questions, and we study them. We find that the answers given fall into 3 main groups, and the 3 principal solutions are held out for the consideration of men. These 3 solutions are దీన్ని 3గా విభజించారు వీటికి ఉండేటువంటి సమాధానాన్ని. కేవలం ప్రశ్నలు వదిలేస్తే దానివల్ల మనకేముంటుంది ఉపయోగం, మనకి దగ్గర ఉన్నాయి కావాల్సిన ప్రశ్నలు. గురించి వాటికి సమాధానాలని 3గా క్లాసిఫై చేశారు. అందులో ఫస్ట్ ఏంటంటే రియలిజం. రియలిజం అంటే టోటల్ మెటీరియలిస్టిక్ గా ఉండేటువంటి లైఫ్ అన్నమాట టోటల్ గా. అది అనదర్ నేమ్ ఫర్ దిస్ స్కూల్ ఈస్ దట్ ఆఫ్ మెటీరియలిజం. ఇట్ టీచెస్ దట్ ది presentation which we have in consciousness of an external world is true, that things are that they seen, the matter and force as we know them are the only reality, and that it is not possible for man to go beyond the tangible. సో కేవలం భౌతికమయముగా ఉన్నటువంటి ప్రధానముగా కలిగి జీవించుట మెటీరియలిజంగా ఉంటారు కొందరు. అంటే కేవలం వీడు నాకు 10 రూపాయలు ఇచ్చాడు ఈ పని చేసి పెట్టాను అంతే. ఇక్కడ ప్రేమ ఆప్యాయతలతో ఏంటంటే సంబంధం, వాడు డబ్బు ఇస్తున్నాడు నేను పని చేస్తున్నాను, లేదా నాకు ఈ లాభం వస్తుంది కాబట్టి వ్యాపారం చేస్తున్నా. సేవ ఇవన్నీ ఏమిటండి, సేవ కాదు నేను చేస్తున్నాను. నాకు 10 రూపాయలు లాభం వస్తుంది కాబట్టి ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కిరాణా సామాన్లు తెచ్చి అందిస్తున్నాను అంతే. దట్స్ ఆల్ రైట్. ఇక్కడ ప్రేమ దోమ ఇవన్నీ ఏం లేవు అంటున్నాడు. అది అలా జీవించే వాళ్ళు కొందరు ఉంటున్నారు. ద థింగ్స్ దట్ దే ఆర్ సీన్ దట్ మ్యాటర్ అండ్ ఫోర్స్. అయితే సృష్టిలో ప్రతిది కూడా అణుమయములుగా ఉంది. సో దట్ ఈస్ ద మ్యాటర్. సో మనం థింగ్స్ ని యాజ్ దే ఆర్ గా మనం చూస్తున్నాం. అంటే ఇదేదో ఇది బొట్ట, ఇదేదో ఇలా మనం ప్రతి వాటిని వస్తువులుగా చూస్తున్నాం. మ్యాటర్ లో ఫోర్స్ ఉంది, అది మనకు తెలుసు కదా. ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఫోర్స్ ఇన్ ద మ్యాటర్. అది మన సైన్స్ అది కనుక్కుంది, ఆ స్థితి వరకు ఎదిగిందండి సైన్స్. సో మ్యాటర్ లో ఫోర్స్ అనేటువంటిది ఉంది. సో దాన్ని రోల్ చేసాం అనుకోండి ఆ మ్యాటర్ ని, ఇట్ గివ్స్ కైనెటిక్ ఎనర్జీ. ఆ మ్యాటర్ ఒక పైన అది పొటెన్షియల్ ఎనర్జీ. దానిలో అంటే మ్యాటర్ లో సహజంగా ఇట్ హ్యాస్ సమ్ ఫోర్స్ ఇన్ ఇట్. రాయి ఉంది అనుకోండి, దట్ ఈస్ మ్యాటర్. ఆ మ్యాటర్ లో ఫోర్స్ అనేటువంటిది ఉంది. రాయి వేరే వాడి మీద విసిరేస్తే వాడికి దెబ్బ తగులుతుంది అంటే ఏంటి, దానిలో ఫోర్స్ ఉంది. సో ఈ ఫోర్స్ అనేటువంటిది మ్యాటర్ లో ఉంది అనేటువంటిది కనుక్కున్నాం. ఫోర్స్ అనేటువంటిది అందులో ఉంది కాబట్టి అది ఈ ప్రయాణంలో ఆ ఫోర్స్ అనేటువంటిది యాక్టివేట్ అయ్యి ఎదుటివాడికి దెబ్బ తగులుతుంది, లేదా ఒక పని అనేటువంటిది జరుగుతుంది సృష్టిలో. ఏదైనా సరే మీరు తీసుకుంటే సృష్టిలో మ్యాటర్ అండ్ ఫోర్స్ ఉంది. ఇంతవరకు సైన్స్ ఎదిగింది. సో దీనికి మించి అందులో ఏమీ లేదు. ఇది ఒక బల్ల అంతే. ఈ బల్ల వేరే వాడికి గట్టిగా విసిరితే వాడికి దెబ్బ తగులుతుంది, లేదా ఈ బల్లని పలానా వాటికి మనం వినియోగించుకోవచ్చు. ఇది కుర్చీ అంటే అది కూర్చోడానికి పనికి వస్తుంది. అది ప్లాస్టిక్ మెటీరియల్, దాని యొక్క కంటెంట్స్ ఇవి, దాని యొక్క కాంపోజిషన్ ఇది. అది ఎన్నాళ్ళు భూమి మీద దాని లైఫ్ ఆస్పెక్ట్. ఇలా మనం ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఇంతవరకు మనం మానవుడు తెలుసుకోగలిగాడండి అని చెప్తున్నారు. దిస్ ఈజ్ పర్ఫెక్ట్. అదే he should be satisfied with facts as he knows them or as science tells him they are. He should be satisfied. అంటే అంతకు మించి అన్నటువంటిది కాకుండా అంతవరకు వాడికి తెలియబడుతుంది, అంతవరకు వాడికి తెలుసుకుంటున్నాడు అంతే.
This is a perfectly legitimate method of solution, but for some of us, it fails in that it does not go far enough in refusing to concern itself with anything except that which can be proven and demonstrated. It stops short at the very point where the inquirer says, that is so, but why? So, inquirer, అయితే ఎందుకు అలా జరుగుతోందండి అని అడిగితే ఎందుకంటే అది అంతే అంటమా. కరెంట్లో నుంచి వైర్లో నుంచి కరెంట్ వస్తోంది, అది ఎందుకు అలా వస్తోందండి అంటే అది అంతేనండి, అది అంతే అంటమా. మానవుడు ఆక్సిజన్ పుట్టగానే ఆక్సిజన్ మాత్రమే స్వీకరించుతున్నాడు, ఎందుకండి కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు పీల్చట్లేదు మానవుడు అంటే అది అంతేనండి. అంటే సైంటిఫిక్ అన్నారు కదండి మీరు ఏదో ఎండి డాక్టర్లు గారు అన్నారు కదా, ఎందుకు ఇలా జరుగుతుందండి అంటే అది అంతేనండి అంటే మానవుడు అది అంతేగానే సంతృప్తి పడి ముందుకు వెళుతున్నాడు, కానీ అది ఎందుకు అలా ఉంది అన్నటువంటి తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే దానికి సమాధానం లేదు మన దగ్గర. పైనుంచి బంతి విసిరితే అది కింద పడుతుంది, ఎందుకు అంటే గ్రావిటేషన్ ఫోర్స్. ఎందుకండి, ఎందుకు అది పనిచేస్తుంది అంటే తెలియదు. సో సృష్టిలో ఉన్నటువంటి సైన్స్ అనేది అయితే మనం చెప్పుకుంటున్నామో, వై అని అడిగితే నో ఆన్సర్, అది ఉంది అంతే. ఒక ఆటం ఇంకో ఆటం తోటి అట్రాక్షన్ ఫీల్ అవుతుంది, ఒక ఆటం ఇంకో ఆటం తోటి రిపల్షన్ ఫీల్ అవుతుంది, ఎందుకు నో ఆన్సర్, అంతే అంటాము. ఇట్ హ్యావ్ అంతేనండి. సో దట్ ఈస్ సో, బట్ వై ఇట్ లీవ్స్ అవుట్ ఆఫ్ ఇట్స్ క్యాల్కులేషన్ మచ్ దట్ ఈస్ నోన్ అండ్ రియలైజ్ యాజ్ ట్రూత్ బై ద యావరేజ్ మ్యాన్. అదే సత్యముగా తెలుసుకుంటున్నాడు. సో అంతే అన్నటువంటి చెప్తే ఇది కాక ఇంకేదైనా ఉందా అన్నటువంటిది తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు మానవుడు అన్నారు. ఈవెన్ దో హీ మే be unable to explain why he knows it to be true. Men everywhere are recognizing the accuracy of the facts of the realistic school and of material science, and at the same time, they feel innately that there is, underlying the proven objective manifestation, some vitalizing force and some inherent purpose which cannot be accounted for in terms of matter alone, which cannot be accounted in terms of matter alone. There is something but which cannot be explained. అంతే అని తెలుస్తుంది, ఎందుకు అంతే అంటే అది మనం చెప్పలేనటువంటి స్థితిలో మనం ఉండిపోతాం. అండ్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అట్ ది సేమ్ టైమ్ దే ఫీల్ ఇన్నెట్లీ దట్ దేర్ ఈస్, ఏదో ఉంది కానీ మనకేం బోధపడట్లేదు. ఇది రియలిజంలో ఉన్నటువంటి వాడికి ఇది ఇంతే, ఎందుకు వాడు అలా ఉంటున్నాడు అదంతే. వాడు ఆఫీసర్ కాబట్టి వాడు అరిచేయచ్చు, అలా వీడు స్వీకరించేసుకుని వీడు ఉంటున్నాడు. మరి అందరినీ అరవట్లేదు ఆఫీసర్ గారు, కొందరిని మాత్రమే అరుస్తున్నారే, అది అంతేనండి. మనం అంటే ఆయన చులకనండి అందుకని అరుస్తున్నాడండి. మరి నీ పక్కన పని చేస్తున్నటువంటి అదే వాడిని మరి అరవట్లేదు కదా అంటే అది అంతేనండి అంటున్నాడు. అలా వీడు అంటున్నాడు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ స్కూల్స్. సో సెకండ్ వరల్డ్ ఎలా ఉంటున్నారంటే, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ వీ కెన్ బెస్ట్ పర్హాప్స్ కాల్డ్ సూపర్ న్యాచురలిజం. Man becomes conscious that perhaps, after all, things are not exactly what they seem to be, and that there remains much what is inexplicable. సెకండ్ స్కూల్ వాళ్ళు ఏమంటున్నారంటే సూపర్ న్యాచురలిజం అంటే మనకి కనబడేటువంటిది మాత్రం సత్యము కాదు, దానికి పైన ఇంకొకటి ఉందండి, అదే సత్యము, ఇది కనబడేదంతా కూడా అబద్ధం అన్నటువంటిదిగా ఉంటుంది. అండ్ there remains much which is inexplicable. He awakens to the realization that he himself is not simply an accumulation of physical atoms, a material something, and a tangible body, but that latent within him is a consciousness, a power, and a psychic nature which links him to all other members of the human family, and to a power outside himself, which he must perforce explain. సో వీడు ఏమని చెప్తున్నాడంటే, సెకండ్ సూపర్ న్యాచురలిజం అనేటువంటి వాడు జీవుడు అనేటువంటిది అంటే కేవలం దేహము కాదండి, వాడు లోపల ఒక కాన్షియస్నెస్ అనేటువంటి ఉంది, దానితోటి వాడు జీవులందరితోటి వాడు లింకప్ అవుతున్నాడు. అది ఉంటుంది కాబట్టి వీళ్ళందరితోటి వీడు లింకప్ అవుతున్నాడు. వీడు కేవలం హీఈస్ నాట్ మ్యాన్ అంటే సింపుల్ గా 2 lungs, హార్ట్, 2 hands, లెగ్స్, ఒక బ్రెయిన్, ఇది మానవుడు అని అనుకుంటే తప్పు. దాని లోపల ఒక కాన్షియస్నెస్ అనేటువంటిది వర్తిస్తోంది. ఈ వర్తిస్తూ ఉండడం అనేటువంటిది అదియే ప్రధానము, అదియే మెయిన్, అదిగా జీవులతోటి మనం సంబంధం ఏర్పరచుకోవడం అనేటువంటిదిగా కొందరు ఉంటున్నారు. This it is which has led, for instance,
to the evolution of the Christian and Jewish point of view, which posits a God outside the solar system. Which posits a God outside the solar system. The Jewish వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటున్నట్టు సృష్టిని అంటే భగవంతుడు సృష్టి చేశాడు కానీ సృష్టిలో లేట్ అన్నాడు. సృష్టికి పైన ఎక్కడో ఉన్నాడు ఆయన, ఈ సృష్టిలో ఎక్కడ లేట్. ఒక ఆయన ఈ మధ్య అడిగాడు ఆయన వేరే మన దీని కాదు ఆయన, వాళ్ళ మతంలో ఏమని చెప్తారంటే భగవంతుడు సృష్టి చేశాడు, మరి సృష్టి చేసినప్పుడు భగవంతుడి సృష్టిలో ఉన్నట్టే కదా అని అంటాడు ఆయన. అంటే ఆయన ఏంటంటే బేసిక్గా ఆయన ముస్లిం ఆయన, బట్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఫిలాసఫీ అండ్ ఆల్. అంటే ఫిలాసఫీ ఎప్పుడైనా ఒకటేనండి, ఆయన వాళ్ళు ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఫిలాసఫీ ఒకటే. అది అవగాహన చేసుకోవడంలో తేడాలు వస్తుంటాయి. అయితే ఆయన మన బుక్స్, మాస్టర్ గారి బుక్స్ ఇవన్నీ చదువుతాడు ఆయన చాలా. అయితే ఆయన వాళ్ళ వైఫ్కి ఏమో ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు, ఆయన చదవరు ఏంటి అవన్నీ మనది మనం అన్నట్టుగా అవడండి. అయితే ఆయన వాళ్ళ వైఫ్ని అడిగాడు ఏంటి మరి సృష్టి భగవంతుడు, మనం కూడా అదే చెప్తాం కదా, భగవంతుడు సృష్టి చేశాడు అంటాం. అవును సృష్టి చేశాడు అంటుంది ఆవిడ. మరి సృష్టి చేశాడంటే ఈ సృష్టికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? కాదు అంతే అని అంటుంది ఆవిడ. అంతే యాజ్ దే ఆర్, అంతే ఆవిడ ఒప్పుకోదుట. భగవంతుడు వీటన్నిటికీ పైన ఎక్కడో ఉన్నాడు అన్నట్టుగా ఉంటుందిట. అదే అలా he must perforce explain అదే. That is which has led, for instance, himself extraneous to it, who created it but was himself extraneous to it. These systems of thought teach that the world has been evolved by a power or being who has built the solar system. So we'll understand there is some great high power which is incomprehensible, which cannot be explained, inexplicable. So అప్రజ్ఞాతం అని అంటాం కదా, అది అలా ఒక హై పవర్ అన్నటువంటిది సృష్టి అంతా చేసింది. ఈ సృష్టిలో మనకు కనబడేటువంటిది కాదు, ఆ హై పవర్ వల్ల ఇదంతా ఏర్పడింది, ఆ హై పవర్ మెయిన్, ఇదంతా ఏం లేదండి, ఇదంతా నథింగ్ అని అన్నాడు. సృష్టిలో ఒక హై కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంటుంది, అది మెయిన్, కానీ ఇదంతా ఇదంతా మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదంటున్నాడు ఆయన. అలా ఉంటున్నారు ప్రపంచం. World, solar system, and who guides the worlds right, keeping our little human life in the hall of his hand. So we చేస్తున్నట్టు who guides the worlds right, keeping our little human life in the hall of his hand and sweetly ordering all things according to some hidden purpose which it is not possible for us with our finite minds to glimpse. ఆయన మొత్తాన్ని నడుపుతున్నాడు, అది మన బుర్రకి అందేటువంటి విషయం కాదు. He is leading the thing. ఆయన సృష్టి అంతా చేశాడు, ఆయన సృష్టిని అంతా నడుపుతున్నాడు, జీవుల్ని అందరిని కూడా ఆయన పుట్టించాడు, ఆయన చేతుల్లో మనం అందరం ఉంటున్నాము. మనం అంటూ ఏమీ లేదు, అంతా ఆయన అనుకున్నట్టుగా సృష్టి అంతా వెళుతుంటుంది, జీవులందరూ కూడా ఆయన అనుకున్నట్టుగా వెళ్ళడమే తప్పితే మనకంటూ ఏమీ లేదు, మనదంటూ ఏమీ లేదు అన్నటువంటి. స్టిల్ లెస్ టు అండర్స్టాండ్ అది. దెర్ ఇస్ ద రిలీజియస్ అండ్ supernatural point of view and is based on the growing self-consciousness of the individual and in a recognition of his own divinity. అయితే అలా ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని రిలీజియన్ అని పేరు పెట్టారు. దాన్ని ఇది ఒక రిలీజియన్ అన్నారు, దాన్ని అలా తెలుసుకునేటువంటి వాళ్ళు. And is based on the growing self-consciousness of the individual and in a recognition of his own divinity. Like the point of view of the realistic school, it embodies only a partial truth and needs to be కాంప్లిమెంటెడ్. కానీ అది కూడా కొంతే సత్యం. వీటన్నిటికీ పైన ఉన్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు అంటే సత్యమే, కానీ వీటన్నిటితో పని లేదని అనుకోవడం అనేటువంటి తప్పు. వీటన్నిటితో పని లేదని అనుకునేవాడైతే ఎందుకు చేశాడు ఈ పని అంతా? దీంతో పని లేదండి, ఆయనే ముఖ్యం అన్నటువంటి ఆఫీస్ జిఎం గారే ముఖ్యం, ఆఫీస్లో ఉండేటువంటి స్టాఫ్ వీళ్ళందరితో పని లేదు, ఆఫీస్లో ఈ బ్యాంకు, ఈ ఎంప్లాయీస్ లేదా ఈ కస్టమర్స్ వీళ్ళు ఎవరితో పని లేదు, మెయిన్ ఆ జిఎం గారు ఉంటున్నారు కాబట్టి ఈ బ్యాంక్ మెయింటైన్ అవుతుందని అనుకున్నాడు అనుకోండి. అది కాదండి, కొందరు ఏమంటున్నారంటే అది కాదు సార్, కస్టమర్లు వీళ్ళు ప్రతిరోజు వచ్చి డబ్బు కడుతున్నారు కాబట్టి బ్యాంక్ మెయింటైన్ అవుతుందని కొందరు అనుకుంటున్నారు. ఒకడు అంటున్నట్టే కాదండి, ఈ బ్యాంక్ మొత్తం వీడు మెయింటైన్ చేసాడు, పైన ఒకడు ఉన్నాడండి, వాడు ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, వీళ్ళందరికీ శాలరీస్ ఇవన్నీ డివైడ్ చేసి వీళ్ళందరికీ శాలరీస్ ఇవన్నీ ఇస్తున్నాడు, ఇవంతా మొత్తం ఈ బ్యాంక్ అంతా కూడా ఇలా ఎస్టాబ్లిష్ చేసి ఉంచుతున్నాడు కదా పైన. వాడు బ్యాంక్ అనేటువంటిది వాడు తెరిచాడు కాబట్టి, వాడు నడుపుతున్నాడు కాబట్టి
వీళ్ళందరికీ ఇది పొందుతుంది కనుక వీళ్ళెవ్వరు కాదు ముఖ్యం, మేనేజర్ పైన ఒకడున్నాడు వాడే ముఖ్యం అంటున్నాడు. ఒకడేమో కస్టమర్లు ముఖ్యం అని ఒకడు అంటున్నాడు. అది 2 స్కూల్స్ అయ్యాయి. ఇప్పుడు థర్డ్ స్కూల్ గురించి మనం చదువుకుంటాం. థర్డ్ లైన్ ఆఫ్ థాట్ we might call the idealistic. It possesses an evolutionary process within all manifestation and identifies life with the cosmic process. It is the exact opposite of materialism and brings the supernatural deity predicated by the religionist into the position of a great entity or life who is evolving through and by means of the universe, just as man is evolving consciousness through the medium of an objective physical body. ఒకటి ఐడియలిస్టిక్ గా ఒకటి చెప్తున్నాడు. ఐడియలిస్టిక్ గా ఏమంటున్నట్టు ఐడెంటిఫైస్ లైఫ్ విత్ ద కాస్మిక్ ప్రాసెస్. సో వీడికి నేను కాస్మిక్ ప్రాసెస్ కి ఉన్నటువంటి లింకప్ వీడికి తెలుసుకుంటున్నాడు. అంటే జీవుడుగా ఉంటున్నటువంటి వాడు కాస్మిక్ గా అంటే సృష్టి ఇదంతా కూడా దేని చేత వచ్చిందో దానితోటి వీడు ఒక లింకప్ అవ్వాలండి అని ఒకడు అంటున్నట్టు. All manifestation and identifies life with the cosmic process. It is the exact opposite of materialism and brings the supernatural deity predicated by the religionist into the position of great entity to life. So, వాడిని జీవుడిలో తెలుసుకోవడం, జీవుడిలో తెలుసుకుని ఆ జీవుడుగా ఉంటున్నటువంటి వాడు ఎవడుట అంటే వాడు వీడిని నడుపుతున్నాడు అన్నటువంటిదిగా తెలుసుకోవడం, వీడు మొత్తం కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నాడు అనేటువంటిదిగా తెలుసుకునేటువంటి వాడుగా ఒకడు ఉంటున్నాడు. Just as man is evolving consciousness through the medium of an objective physical body. In these 3 standpoints, the frankly materialistic, the purely supernatural, and the idealistic, you have 3 main lines of thought which have been put forward and explanatory of the cosmic process. So, ఈ ముగ్గురిని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే all of them are partial truths, yet none of them is complete without the others. వీడు ముగ్గురు అంటే కేవలం ఇందాక చెప్పుకున్నటువంటి ఉదాహరణ మనం చెప్పుకుంటే కేవలం కస్టమర్లు ఉంటే సరిపోదు, డబ్బులు ప్రతివాడి దగ్గర ఉన్నాయి, కానీ బ్యాంకుని నడిపేవాడు ఒకడు ఉండాలి, బ్యాంకు తెరిచేవాడు ఉంటే వీళ్ళందరూ వచ్చి డబ్బులు ఇవ్వగలుగుతారు. సో కస్టమర్స్ ముఖ్యమే, జిఎం గారు అనేటువంటి ఆయన తెలుసుకోవాలి, ప్లస్ వీళ్ళిద్దరిని లింకప్ గా పనిచేస్తున్నటువంటి వాడు ఒకడున్నాడు. ఈ ముగ్గురిలోనూ ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకుని జీవించేటువంటి వాడే సరిగ్గా సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. కానీ కేవలం ఒకటి మాత్రముగా దర్శించుకుంటే వాడు పూర్తిగా అవగాహన చేసుకోలేనటువంటి స్థితిలో ఉండిపోతున్నాడు అని అర్థం. ఎక్స్ప్లనేటరీ ఆఫ్ ది కాస్మిక్ ప్రాసెస్. అండ్ ఇంటూ డార్క్నెస్ అండ్ లీవ్ ది సెంట్రల్ మిస్టరీ స్టిల్ అన్సాల్వ్డ్. కేవలం ఒకటి మాత్రమే పట్టుకుంటే రిమైన్స్ అన్సాల్వ్డ్ గా ఉండిపోతుంది. కేవలం ఆధ్యాత్మికం అనుకున్నాడు అనుకోండి, వాడు లైఫ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. కేవలం మెటీరియలిస్టిక్ అనుకుంటున్నాడు అనుకోండి, వాడు లైఫ్ ని ఎంజాయ్ చేసుకోలేకపోతున్నాడు. ఈ రెండింటిని అనుసంధానం చేసుకోవడమే లైఫ్ అంటే. దాన్ని చక్కగా అనుసంధానం చేసుకోవాలి. కేవలం ఆధ్యాత్మికం అంతా దైవమేనండి, జీవులే వీళ్ళందరూ నథింగ్, అసలు వీళ్ళందరూ పొగరెక్కున్నారు, ఎవరికి అందరూ స్వార్థపరులు, అంతా వీళ్ళందరూ అట్లా ఇట్లా అని తిట్టేస్తున్నాడు. కేవలం దైవాన్ని మాత్రమే ఆరాధిస్తాడు వాడు. జీవుడిని ప్రతి వాడిలోనే ఏదో తప్పు చూపించేస్తున్నాడు. అసలు వీళ్ళతో పని లేదండి, కేవలం ఆయన అని అనుకున్నా వాడు ఇబ్బందులు పాలవుతున్నాడు. లేదా అసలు దైవం లేదు, దయ్యం లేదు, ఇదేం లేదు, లైఫ్ జీవుడు వాడు నాకు డబ్బులు ఇస్తున్నాడు, నేను వాడికి డబ్బులు ఇస్తున్నాను, నాకు లాభం ఇస్తున్నాడు కాబట్టి నేను వాడికి పని చేస్తున్నాను, ఇంత ఇక్కడ దైవం ఏంటంటే అని అనుకున్నవాడు ఇబ్బంది పడుతున్నాడు. దైవము అంటే ఇక్కడ దైవము అంటే ఒక ఇదని కాదు, మనం దైవము అన్నటువంటి పదం వాడటంలో ఒక హయ్యర్ బీయింగ్ అని అర్థం ఇక్కడ, అంతే, అంతమించి ఇంక వేరే ఇదేం లేదు. ఆ హయ్యర్ బీయింగ్ అనేటువంటిది ఒకటి, ఆయన వల్ల ఇదంతా జరుగుతుంది అనేటువంటి తెలుసుకోనకుండా కేవలం మెటీరియలిస్టిక్ గా ఉంటున్నవాడు ఇబ్బందులు పాలవుతున్నాడు. లేదు దైవము అన్నటువంటి సంబంధం లేదు అని అనుకున్నవాడు ఇబ్బందులు పాలవుతున్నాడు. దైవమే ముఖ్యం, జీవులు అనేటువంటి వాడు ముఖ్యము కాదు అనేటువంటి వాడు ఇబ్బందులు పాలవుతున్నాడు. లేదా ఈ ఇద్దరిని అనుసంధానం చేసుకుంటూ లైఫ్ అనేటువంటిది లీడ్ చేస్తున్నటువంటి వాడు మాత్రం కరెక్ట్ గా ఉంటున్నాడు. When synthesized, when brought together and blended, and when unified, they embody perhaps just as much of the evolutionary truth as it is possible for the human mind to grasp at the present stage of evolution. We are dealing with large problems and tampering perhaps with high and lofty things. We are trespassing into regions which are the recognized domain of metaphysics, and we are endeavoring to sum up in a few brief talks what all the libraries of the world are embodying. We are therefore attempting the impossible. ఏదైతే మనం చేతితోటి మనం పట్టుకుందాం అనేటువంటిది అనుకుంటే అది చేతికి అందేటువంటిది కాదండి. ఇట్ ఈస్ సంథింగ్
అంటే ప్రతిదీ కూడా చేతితోటి ముట్టుకుంటేనే నమ్ముతాను అన్నటువంటిదిగా అనుకుంటే అలా కాదండి అని చెప్తున్నారు. వీఆర్ డీలింగ్ విత్ లార్జ్ ప్రాబ్లమ్స్ అండ్ tampering perhaps with high and lofty things. We are trespassing into regions which are the recognized domains of metaphysics. అంటే ఈ మనకి ఈ కేవలం అంటే మెటాఫిజిక్స్ గా ఉన్నటువంటిది మనం చేతితో నేను ముట్టుకుంటేనే ఇందులో కరెంట్ ఉంది అన్నటువంటిది ఆ టెస్టర్ తోటి మనం టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. అంతవరకు తెలుసుకున్నా బాగుంది. సో అంటే ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి వాడబడేటువంటి పరికరములు వేరువేరుగా ఉంటుంటాయి. ఒకే పరికరముతోటి అన్ని నేను తెలుసుకుంటాను, అందులో ఎనర్జీ ఉందా లేదా, అందులో ఫోర్స్ ఉందా లేదా, ఇదేంటి అంటుండేది అంటే కుదరదు అంటున్నారు. అంటే ప్రతిదీ కూడా తెలుసుకోవడానికి ఒక్కొక్క పరికరం ఎలా అయితే వాడతామో అలాగే ఒక హయ్యర్ థింగ్ అనేటువంటి తెలుసుకునేటువంటి వాడటానికి పరికరం అనేటువంటిది వేరుగా ఉంది. నీ చెయ్యి కాదు అక్కడ, చెయ్యి లేదా మన కన్ను కాదు అక్కడ వాడవలసినటువంటిది, అది మనం తెలుసుకోవాలి. We are therefore attempting the impossible. All that we can do is to make briefly and cursorily first our aspect of the truth and then another. All we can possibly accomplish is the outline of the basic lines of evolution, a study of their relationship to each other and to ourselves as conscious entities, and then an endeavor to blend and synthesize the little we can know until some general idea of the process as a whole becomes clearer. సో జనరల్ ఐడియా అంటే మనకి సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా చక్కగా అవగాహన చేసుకోగలగడం అన్నటువంటిది ప్రధానం. కూడా అంటే దాన్ని సరిగ్గా తెలుసుకుని సరిగ్గా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వాడికి బోధపడేటువంటి వేరుగా ఉంటాయి. అలా కాకుండా కేవలం నేను దర్శించినదే సత్యం అని అనుకుని వెళ్ళేటువంటి వాడికి తలెళ్ళి గోడ కొట్టుకుంటున్నట్టే అయిపోతుంది. అంతే, ఏం చెప్పలేము. బట్ నేను అనుకున్నదే సత్యం అని అనుకుంటే సృష్టిలో ఉన్నవన్నీ కూడా చక్కగా విప్పబడి ఉన్నాయి. వాటిని చక్కగా అవగాహన చేసుకుంటే చక్కగా బోధపడతాయి. నా చేతికి తగిలితేనే అది భౌతికమైనటువంటి ఇది ఉంది అన్న అంటే భౌతికమైనటువంటి విషయములు తెలుసుకోవడానికి చెయ్యి, కన్ను ఇవి వాడండి. దీనికి పైన ఉన్నటువంటి వాటికి వాడడానికి వేరుగా ఉంటుంది. నేను మేనేజర్ గారు ఉన్నారని నేను ఒప్పుకోను, ఎందుకంటే నాకు రోజు ఆయన ఆఫీస్లో కనబడట్లేదు. అలా కాదండి, నీకు చేతనైతే ఒక మెయిల్ పెట్టు, ఇగో మెయిల్ ఐడి ఇచ్చాడు అనుకోండి. అంటే నువ్వు కంటితోటి నువ్వు చూడట్లేదు కానీ ఒక మెయిల్ పెట్టేటప్పటికి అది నువ్వు కరెక్ట్గా ఏ ఆఫీసర్కి అయితే అడ్రస్ చేస్తున్నావు ఆఫీసర్కి వెళ్ళిపోయి ఆయన రోజు నీ బ్యాంక్ వచ్చి కూర్చుంటుంటే ఆయన మిగిలిన బ్రాంచెస్ అన్ని ఎక్కడ చూసుకుంటాడు. ఆయన మెయిల్ నీది వెళ్ళిపోయింది, ఆ మెయిల్ కావాల్సినటువంటి రిప్లై పైన చూపిస్తాను. నేను చూడలేదు కాబట్టి నేను ఒప్పుకోను, ఇదంతా మెయిల్ అంతా ట్రాష్ అంటే నవ్వుతాడు మెయిల్. అందుకని అది ఎట్లాగో అలాగే సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా మన కంటితోటి చూడటం, మన చేతితోటి స్పృశించటం మాత్రమే సత్యం అని అనుకుంటే ఇబ్బందులు పాలవుతాం అని చెప్తున్నారు. As conscious entities, and then an endeavor to blend and synthesize the little we can know until some general idea of the process as a whole becomes clearer. సో వీటి గురించి సరైనటువంటి అవగాహన లేకపోతే మనకు తెలియబడేటువంటి సత్యముగా తెలియబడదు. We have to remember in connection with every statement of truth that each is made from a particular point of view until we have further developed our mental process and until we are able to think in abstract terms as well as in concrete. It will not possible for us fully to answer the question, what is the truth? Not to express any aspect of that truth is perfectly unbiased way. అయితే ఏంటి అసలు సత్యం అని అంటే, సత్యం అనగానే ఫస్ట్ అది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు వీడు తప్పన్నా వాడు తప్పన్నా ఇంకోడు తప్పన్నా ఇవన్నీ తప్పులు అని చెప్పు. అసలు సత్యం ఏమిటి అని అడిగారు అనుకోండి. సత్యం అంటే వాట్ ఈస్ మెంట్ బై ట్రూత్. ట్రూత్ అంటే నీ యొక్క పెర్సెప్షన్ నీకు ట్రూత్ అనిపిస్తుంది. నీకన్నా పెద్దవాడు వచ్చాడు అనుకోండి ఇంటికి, ఇప్పుడు ఇద్దరు తగులు ఆడుకున్నారు, వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను వాడిని కొట్టాను అన్నాడు. వాడికి సంబంధించినంత వరకు అది ట్రూతే. వాడు అంటాడు కాదు, వాడు నన్ను కోపంగా చూశాడు అందు గురించి వాడిని నేను తిట్టాను. వీడికి ఇది ట్రూతే. ఆ ఇంటి పెద్ద వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆయన వీళ్ళిద్దరికి పైన ఇంకొక ట్రూత్ తీస్తాడు. ఆయన రై నిన్న నువ్వు వాడిని కొట్టావు, వాడిని అప్పుడు కొట్టకుండా నేను ఆపాను, ఈరోజేమో మళ్ళా వాడు నేను కోపంగా చూస్తే నువ్వు కామ్గా ఊరుకోవాలి. ఎందుకంటే వాడిని నేను కొట్టనివ్వలేదు కదా, నేను ఆపేసాను కదా, నేను వాడు కొట్టకుండా ఆపేసినప్పుడు వాడికి లోపల ఉండిపోతుంది కదా, నేను వాడిని కొట్టలేదు అన్నది. వాడు నేను ఏదో కోపంగా చూసుంటాడు, ఏదో నువ్వు వాడిని పట్టించుకోకుండా నువ్వు పక్క వెళ్ళిపోయి ఉంటే గొడవ అయ్యేది కాదు కదా అన్నటువంటిది ఒక పైన ఇంకొక సత్యం చూస్తాడు ఆయన. ఈ రెండింటికి పైన ఇంకో సత్యం అంటే ట్రూత్ ఆస్పెక్ట్ అన్నటువంటిది
మన యొక్క ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ బేస్ అయి ఉంటుంది ఎప్పుడు కూడా సత్యానికి. కనుక సృష్టిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం సరిగ్గా దర్శించడం అనేటువంటి దేని మీద ఆధారపడుతుంది అంటే మన యొక్క ఎవల్యూషనరీ ఆస్పెక్ట్ బేస్ అయి ట్రూత్ అనేటువంటిది మనకు దర్శనం అవుతుంది. ఉన్నటువంటి పనులలో ఉన్నటువంటి సత్యం దేని చేత తెలియబడుతూ ఉంటుందంటే మనం దాని యందు అవగాహన మనం సృష్టిలో కాస్త ఎవాల్వ్ అయి చూసుకుంటుంటే అప్పుడు రహస్యములు సృష్టిలో ఉన్నటువంటి సత్యములన్నీ మన యొక్క విప్పారి కనబడేటువంటి విధానం వేరుగా ఉంటుంది. లేదు మనం కన్ఫైన్ అయిపోతే నేను నా లైఫ్ వరకు వేసుకుంటుంటే నీకు ట్రూత్ అన్నటువంటిది నీకు బోధపడేటువంటిది చాలా తక్కువగా ఉంది. సూర్యుడు యొక్క వెలుగు ఉంది, మొత్తం ఇంటి బయట వెళ్ళి నుంచుంటే డాబా మీద వెళ్ళి నుంచుంటే నీకు సూర్యుడి కాంతి బాగా తెలుస్తుంది. ఇంటి లోపల కూర్చొని ఏసీ వేసుకుని కూర్చున్నటువంటి వాడికి సూర్యకాంతి ఎంతవరకు అర్థమవుతుంది? అది ఎట్లాగో ట్రూత్ అనేటువంటి విషయంలో కూడా ఆయన అదే చెప్తున్నారు. ఐ హోప్ ఇన్ దీస్ టాక్స్ టు బ్రాడెన్ సమ్వాట్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ హోప్ వీ షల్ కమ్ టు ద రియలైజేషన్ దట్ the man who is only interested in the scientific aspect and who confines himself to the study of those manifestations which are purely material is just as much occupied with the study of the divine as is his frankly religious brother who only concerns himself with the spiritual side. And that the philosopher is, after all, occupied in emphasizing for us the very necessary aspect of the intelligence which links the matter aspect and the spiritual and blends them into one coherent whole. కనుక సత్యం అనేటువంటిది కేవలం మెటీరియలిస్టిక్ గా ఉన్నటువంటి వాడు ఈ మెటీరియలే ప్రధానం అనుకుంటున్నాడు. మెటీరియలే ప్రధానంగా అనుకుంటూ ఉంటే అదే సత్యమే అయితే 25 ఏళ్ళు బిజినెస్ చేసినటువంటి వాడు 26వ ఏట ఎందుకు వాడు ఫెయిల్ అయిపోయి మొత్తం ఆస్తి అంతా అమ్మేసుకోవాల్సి వచ్చింది అంటే దానికి కాదండి అది కాదు. వీడు 25 ఇయర్స్ బిజినెస్ చేసిన వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది? మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాడు మరి ఎందుకు మరి బిజినెస్ లో ఫెయిల్ అయిపోయాడు? మరి అలాంటి ఎన్నో ఉదాహరణలు మన ముందు ఉన్నాయి కదా. అంటే ఏంటంటే అది కాదండి. సో బిజినెస్ అంటే జీవులు డబ్బులు తీసుకోవడం అనేటువంటిది కాదంటే వీటన్నిటికీ పైన స్పిరిచువలిజం అనేటువంటిది ఒకటి ఉంది. దైవం అనేవాడు ఒకడు ఉన్నాడు, అదే మెయిన్. జీవులు ధనం ఇవన్నీ ఇవన్నీ మెయిన్ కాదని అనుకున్నవాడు ఇబ్బందులు పాలవుతున్నాడు. కేవలం ధనం మాత్రమే అని అనుకున్నవాడు ఇబ్బందులు పాలవుతున్నాడు. ఈ రెండింటినీ తనలో ఉన్నటువంటి దీని చేత లింకప్ చేసుకుంటూ ఉంటున్నటువంటి వాడు ఒక్కడే సరిగ్గా లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నాడు అని చెప్తున్నాడు. Who links the matter aspect and the spiritual. రెండు లింకప్ చేసుకోవాలి. కేవలం స్పిరిచువలిజం అని అనుకుంటే కేవలం హై బీయింగ్ ఆయనే సత్యం మిగిలినంతా అసత్యం అన్నట్టు అనుకుంటే లైఫ్ బాల్తో కొట్టేస్తుంది. కేవలం మెటీరియలిస్టిక్ గా ఉండడమే సత్యం, దైవం లేదు దెయ్యం లేదని అనుకున్నవాడు బాల్తో కొట్టేస్తున్నాడు. ఈ రెండింటినీ లింకప్ చేసుకోవడం అనేటువంటిది ఎప్పుడు తెలుసుకోవాలి మనం. Matter aspect and the spiritual and blends them into one coherent whole. Perhaps by the union of these three lines of science, religion and philosophy, we may get a working knowledge of the truth as it is. ఈ మూడు కలుపుకుంటే అప్పుడు సృష్టిలో ఉన్నటువంటి సత్యం చక్కగా మనకు దర్శనం అవుతుంది. అంటే ఇలానే చెయ్యండి అన్నటువంటిది ఏం లేదు రూల్స్ ఎక్కడ కూడా. సృష్టిలో ఉన్నటువంటి సత్యం సరిగ్గా తెలుసుకుంటే తూర్పు వైపు ప్రయాణం చేయండి లేదా ఇటువైపు వెళ్ళండి అన్నటువంటిది అంతే. అది ఎట్లాగో ఇది అట్లాంటివి అనమాట సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా. At the same time that truth lies within ourselves. We may get the working knowledge of truth as well, remembering at the same time that truth lies within ourselves. No one man's expression of the truth is the whole expression, and the sole purpose of thought is to enable us to build constructively for ourselves and to work in mental matters. సో ట్రూత్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే వీడి లోపల వెలుగుతూ ఉంటుంది. ట్రూత్ అనేటువంటిది సత్యం ఎక్కడ ప్రతిష్ఠితం అయి ఉంటుందంటే వీడి లోపల తెలుస్తుంది. నేను దొంగతనం చేస్తున్నాను, ఇది తప్పు అంటే బయట పోలీస్ చెప్పక్కర్లేదు. దొంగతనం చేస్తే ప్రతి వాడికి తెలుస్తుంది దొంగ నేను చేస్తున్న తప్పు. ఆత్మసాక్షిగా చెప్పు అని అంటారు కదా. అందు గురించి ఆత్మసాక్షిగా ప్రతివాడికి వాడు చేస్తున్నటువంటి పని ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు, ఎంతవరకు ఎలా ఉండాలి, ఎంతవరకు ఎలా ఉండకూడదు అనేటువంటిది వాడి లోపల పెట్టాడు ఆయన ఒక సీసీ కెమెరా లాంటి భగవంతుడు. సో సీసీ కెమెరా ద్వారా వాడు చూసుకుంటుంటే వాడు చేస్తున్నటువంటి పని కరెక్ట్ అయినా, వాడు వేరే వాడిని తిట్టేశాడు, ఆ తిట్టినటువంటిది కరెక్ట్ అయినా లోపలికి వెళ్ళి ఆ లైట్ వేసుకుని చూసుకుంటే ఎస్ నేను తప్పు చేశాను అది వాడికి తెలుసు. ట్రూత్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అని అన్నారు, విత్ ఇన్ అవర్ సెల్ఫ్. తర్వాత నో వన్ మ్యాన్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ట్రూత్ ఇస్ ద హోల్ ఎక్స్ప్రెషన్. అంటే వాడు చెప్పేటువంటిది ఒక్కటి మాత్రమే తీసుకుంటే అది సత్యం అయిపోదు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడు చెప్పారు, వేరేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ వేరేవాడు చెప్పాడు, వీడన్నిటికీ పైన ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. దాన్ని పరమ సత్యం అన్నది సృష్టి ఒక రహస్యంగా ఉంటుంది అది ఇప్పుడు.
సో వీడు వచ్చాట వాడు డోర్ తీయలేదుట, ఇది వీడు వాడికి శాపం ఇచ్చేసాట. సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వాడిది కరెక్ట్, వీడి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వీడి కరెక్ట్. వీడికి పైన ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, సృష్టి యొక్క రహస్యం. ఆయనకి తెలియదా లోపల ఉన్నటువంటి వాడికి, వాడు వస్తున్నాడని తెలియదా? ఏమీ తెలియకుండా ఆయన ఎందుకుంటారు? ఆ సృష్టి యొక్క పైన ఇంకొక సత్యం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ సత్యంకి బేసే ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అనేటువంటిది ఎప్పుడు కూడా సత్యం. కన్స్ట్రక్టివ్లీ ఫర్ అవర్ సెల్స్ అండ్ టు వర్క్ ఇన్ మెంటల్ మ్యాటర్. I should like to outline my plan this evening to lay the groundwork for our future talks and to touch upon the main lines of evolution, that which deals with the evolution of substance, with the study of the atom and the nature of atomic matter. ఇక్కడ మనం ప్రధానంగా ఆటం అంటే ఏమిటి, ఎవల్యూషనరీ ఆఫ్ అటామిక్ మ్యాటర్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం చెప్పుకుంటూ వెళ్దాం అంటారు. దెన్ ద ఆటమ్ వాజ్ రిగార్డెడ్ యాజ్ అన్ ఇండివిజిబుల్ యూనిట్ ఆఫ్ సబ్స్టెన్స్. గతంలో ఏమనుకున్నారు? ఆటమ్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఇండివిజిబుల్ సబ్స్టెన్స్ అని అనుకున్నారు కదండి. సో కానీ కొన్నాళ్ళు ఎవరికి ఏమని తెలుసుకున్నారు? ఇట్ ఈస్ ఎనర్జీ. సో ఆటమ్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇట్ ఈస్ లిబరేటింగ్ ఎనర్జీ. దానిలో సెంటర్ ఆఫ్ ఆటమ్ లో దెర్ ఈస్ ఎనర్జీ. ఆటమ్ హ్యాస్ ఎనర్జీ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇట్. దాన్ని న్యూక్లియస్ అని అన్నాం కదా, ఇవన్నీ మనం చదువుకుంటాం కదా. సో అది చెప్తున్నారు. నౌ ఇట్ ఈస్ లుక్డ్ అపాన్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిక్ ఫోర్స్. సో ఆ సెంటర్ ఆఫ్ ఎనర్జీ అంటే అక్కడ ఆటమ్ లో న్యూక్లియస్ దగ్గర ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా రివాల్వ్ అవుతుంది. ప్రిన్సిపాల్ గారు లోపల కూర్చొని ఉన్నారు కాబట్టి స్కూల్లో ఆయా నుంచి ప్యూర్ నుంచి ప్రతివాడు కూడా చక్కగా డిసిప్లైన్ గా పనిచేసేస్తున్నారు. ఉన్నారు ప్రిన్సిపల్? ఉన్నారు. ప్రతివాడు పర్ఫెక్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇది చేసేస్తున్నారు. దట్ మీన్స్ ఎనర్జీ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇట్. అది ఇప్పుడు తెలుసుకున్నారు సైంటిస్టులు అందరూ కూడా. ఫ్రమ్ ద ఎవల్యూషన్ ఆఫ్ సబ్స్టెన్స్ we are led very naturally to the evolution of forms or of boundaries of atoms, and there will then open up to us the interesting consideration of forms other than the purely material forms existing in subtler substance. So ఇక్కడ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ అంటది ఉంది సెంటర్ లో, దాని చేత అక్కడికి పదార్థం అనేటువంటి చేరుతుంది. దాన్ని మనం ఆటమ్ అని అన్నాము. ఇంతవరకు సైన్స్ తెలుసుకుంది. ఓకే, సో ఇప్పుడు దానికన్నా ఒక స్టెప్ మనని నెమ్మదిగా ఎక్కిస్తున్నాడు. జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈ ఎనర్జీ అంటే సెంటర్ లో ఉంది, దానికి అనుగుణంగా అక్కడ సబ్స్టెన్స్ అంటే చేరుతోంది అని అన్నాం కదా. సో ఎనర్జీ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ కదా. ఎనర్జీ ఇట్ ఈస్ ఎనర్జీ. ఎనర్జీకి పదార్థం అనేటువంటిది అక్కడ దరి చేరుతోంది. ఎనర్జీ అనేటువంటిది మిగిలిన అంటే చోట్లో దాన్ని భౌతికమయంగా తెలుసుకున్నప్పుడు దాన్ని ఆటమ్ అన్నారు. ఇదే ఎనర్జీ అంతటా నిండి ఉంది. ఒక అణువులో దాని సెంటర్లో నిక్షిప్తమే ఉంది ఎనర్జీ. ఇలాంటి అణువు భౌతికంగా చూసినప్పుడు దానికి ఒక ఆటమ్ అన్నాం. ఇలాగే ఎనర్జీ ఇంకొంచెం పై లెవెల్లో ఉందనుకోండి, దాని చుట్టూ అక్కడ ఒక పదార్థం చేరుతుంది. దాన్ని ఏమన్నారు? సబ్ట్లర్ ఫామ్ అన్నారు. అంటే ఇంకా వాడు డ్రెస్అప్ అయి రాలేదు కానీ వాడు లోపల ఉన్నాడు, వాడు ఇంకా పంచాబనియంతో ఉన్నాడు వాడు. సో వాటిలో ఎనర్జీ ఉంది. ఆఫీసర్ గారు ఉన్నారు కానీ ఇంకా డ్రెస్ వేసుకుని ఆయన వచ్చి కూర్చోలేదు, అది తేడా. సో అక్కడ కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఫైనల్ గా డ్రెస్ వేసుకున్నాడు, దానికి ఆటమ్ అని పేరు పెట్టాం. బట్ డ్రెస్సెస్ ఈయనే సార్ జిఎం గారు అని అన్నాం. మరి ఈయన ఇందాకే ఇట్లా మామూలుగా పంచ కట్టుకుని తిరిగాడండి అని అంటే ఆయనేనండి, మనం గుర్తుపట్టలేదండి అని అన్నాడు. అది ఎట్లాగో ఈ ఆటమ్స్ అన్నటువంటి వాటిలో ఉన్నటువంటి ఎనర్జీ, సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి ఎనర్జీ కొంచెం పై లెవెల్లోకి వెళ్ళేసరికి దాని చుట్టూ ఒక పదార్థం అనేటువంటి, ఎందుకంటే అక్కడ కూడా ఎనర్జీయే కదా ఉన్నది. సో ఎనర్జీ అక్కడ ఒక సబ్ట్లర్ ఫామ్ గా ఉంది. సో ఈ సబ్ట్లర్ ఫామ్ గా మనకి అక్కడ ఒక ఫారం అనేటువంటిది ఉందని మనం ఐడెంటిఫై అయ్యాం కదా. అంటే ఉదాహరణకి మనకి ఒక ఆలోచన అన్నటువంటిది ఉంది. ఈ ఆలోచన థాట్ ఫారం అని మనం అంటాం, ఏదైతే అంటామో ఈ ఆలోచన అన్నటువంటిదికి ఒక ఆకారం ఏర్పడింది. ఆకారం ఏర్పడి ఊరికనే మనం ఉదాహరణకి ఒక 4 రోజుల్లో ఆఫీస్కి సెలవులు వచ్చాయి, ఎటు వెళ్దాం అనేటువంటిది ఒక ప్లాన్ వేసాం. వేస్తే ఏమండి పలానా ఏదో మనం కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్దాం అండి అని ప్లాన్ చేశాడు. సో ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు వచ్చేయాలి, ఎలా మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఇదంతా వాడు ప్లాన్ చేశాడు. ఈ 4 రోజులు ఎలా మనం అక్కడ గడపాలి ఏమిటి అంటే అదంతా ప్లాన్ చేశాడు. సో అంతకుముందు ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? కేవలం 4 రోజులు సెలవులు, దీన్ని ఎలా గడుపుదాం. సో దట్ ఈస్ ద థాట్. దీనికి ఆ థాట్ కి ఒక ఆకారం అనేటువంటిది ఏర్పడింది. అయితే ఈ రోజున మనం ఆ రోజున ఆఫీస్ నుంచి రాగానే మనం ట్రైన్ ఎక్కుదాం లేదా ఫ్లైట్ ఎక్కుదాం, ఇలా దిగుదాం, ఇలా ఇదంతా వాడు ప్లాన్ చేశాడు. దాన్ని ఒక ఫారం అన్నాడు.
అంటే ఒక ఆకారం ఏర్పడింది. ఆ 4 రోజుల టైంకి ఒక ఆకారం ఏర్పరచాం మనం. సో ఈ ఆకారం ఏర్పడడానికి ముందు ఉన్నటువంటిది ఏమిటి, మధ్యలో ఎనర్జీ ఉంది. దాని ఏమన్నారంటే థాట్ అన్నారు, దాన్ని ఎనర్జీ, థాట్ ఎనర్జీ. సో థాట్ ఎనర్జీకి ఒక డ్రెస్ వేశారు. అంటే ఈ 4 రోజుల్ని ఎలా గడుపుదాం అనేటువంటిది ఒక టైం పీరియడ్ అంతా మీరు షెడ్యూల్ వేసుకున్నారు. దాన్ని ఏమన్నారంటే థాట్ ఫారం అన్నారు. సో ఫారం ఆస్పెక్ట్ అయితే అది భౌతికంగా లేదు కదా ఫారం అంటే, కానీ అంత ప్లాన్ అంతా ఉంది మైండ్లో, ఆ ప్లాన్ అంతా చేసుకున్నాడు. దాన్ని ఫిజికల్ ప్లేన్ లో వాడు దాన్ని ఆచరణలోకి దింపాడు. దింపేటికి 4 రోజులు చాలా బాగా జరిగిందండి అన్నట్టు. సో ఆ జరగడానికి ముందు ఇదంతా ఎక్కడ ఎలా ఉంది, థాట్ ఫారంగా ఉంది. ఫారం ఏమన్నారంటే దాన్ని ఒక ఫారం అన్నారు, దాన్ని ఒక ఆకారంగా చెప్పారు. సో వీటి గురించి మనం సబ్జెక్ట్ ఇంకొంచెం నెమ్మదిగా మనం నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకున్నాం, అదే రేపు క్లాస్ లో మనం కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.